నాగుచపారా గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో ఇద్దరు దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది గనక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా, ఎలుగుబంటి తంత్ర కథలని. నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా. అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యమున్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే, నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వొక ప్రతిభ ఉన్న ధైర్యమున్న నాయకుడువని నిరూపించడం కోసమే. అలాగా? అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధము కలిపి రాసేయ్. అయితే సరే, సింహమా, నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే మనం సింహంతోటి ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళని కింద పడేలా చెయ్యనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి, ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఏమిటి, ఇనుమా? అరే, ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈరోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారివైపే చూస్తూ ఉన్నాయి. అవును, నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో, ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. అవును, నువ్వు ఏమన్నావు? లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. బలవంతులు. ఏమిటి, బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు. అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు. యజమాని, లోపలికి దూకేయండి. ఏమిటి, లోపలికి గెంతాలా? నేను నా కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టుకోను. అలా అయితే మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఆహా, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడున్న మృగాలు కష్టాన్ని కలిగిస్తున్నాయంట. అరే, కాపాడండి, నన్ను కాపాడండి. అరువు, బాగా అరువు. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఎంత అరుస్తావో అరువు. నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని ఇక్కడే వదిలేసే. అలాగే ఇక్కడి నుండి దూరంగా పారిపో. పారిపో. అవును, ఈ గాలి తేనె వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియటం లేదే. యజమాని, ఈ కుండలో నుంచే వస్తుంది అనిపిస్తోంది. అవునా? ఏది, నేను చూస్తాను. వావ్,
రుచికరమైన తేనె. వావ్, తేనె చుక్క, తేనె చుక్క, రుచికరమైన తేనె చుక్క. హే హే హే! యజమాని, నాకు కూడా కొంచెం ఇవ్వరా? ఆ తర్వాత ఇదే విధంగా మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొల్లగొట్టి మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క రోజులు చాలా బాగానే గడుస్తూనే వచ్చింది. అప్పుడే ఒక రోజు, నక్క తమ్ముడు, మనం దాక్కునే స్థలాన్ని మారుద్దామా? కొత్తగా దాక్కోడానికి కొత్త స్థలాన్ని వెతుక్కుని వెళ్దాం. అవసరం లేదు యజమాని. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని వేటాడలేరు. అందుకనే కదా మనం దాక్కున్న చోటుని ఎప్పటికీ మార్చకుండా ఉంది. నక్క తమ్ముడు, ఏంటి అటు చూసావా? అటు చూడు, ఎవరో చేతిలో ఏదో పట్టుకొని ఇటు వస్తున్నారు. యజమాని, అతని చేతిలో ఉన్న సంచి లోపల ఏదో అడవి తేనె ఉందని నాకు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ తేనె! ఈ విధంగా జనం తేనెను తీసుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. యజమాని అదృష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడూ వేడుకునేది ఏంటి అంటే, మన ఈ మార్గంలో ఒక కోడి వస్తే బాగుంటుందని. ఈ ఎలుగుబండు నక్క వెళ్లే దారిలోనే ఉందేంటి? ఒకవేళ ఇవే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ఏంటి? అయితే మనం ఎలా అన్నా వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. చూసారా, వాడు పారిపోయాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో పొరపాటుగా కింద పడిందని అనుకుంటున్నాను. త్వరగా పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. రుచికరమైన తేనె. తేనె ఏది? ఇవ్వండి చూస్తాను. ఇది నిజమైన తేనె. ఇది కాస్త వెయిట్ గా ఉందే. అలా అయితే ఇది ఏదో పెద్ద తేనె అయ్యుంటుందని అనుకుంటున్నాను. ఆహా, ఈ తేనె ఎంత తియ్యగా ఉందో! రుచికరమైన తేనె. ఆహాహాహాహా, ఆహా. హో. ఏమిటిది నా చెయ్యిలా అంటుకుంది? ఏమిటిది, తేనె లేదా బంక? యజమాని, మీరు నాకెందుకు పచ్చి అబద్ధాలు చెప్తూ తేనెని ఇవ్వడం లేదు? నాకు కూడా తేనె కావాలి. ఈ తేనెను తాగి మొత్తం మీ తలకెక్కినట్టుంది. అందుకే నన్ను వద్దంటున్నారు. తమాషాలు చెయ్యకండి యజమాని. గొంతు పట్టేసింది, నా వల్ల కావడం లేదు. ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు దొంగతనం చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్నా ఆ ఎలుగుబంటి నక్క ఆ రోజు ఒక విషయాన్ని తెలుసుకున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా నడుచుకుంటారో అదే విధంగానే మీకు జరుగుతుంది. ఈ పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా. ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి. అవన్నీ చాలా మంచి రోజులు. పులిని వేటాడడానికి వెళ్తే భూతం తగులుకున్న కథలా ఉందే. ఎలుకైనా పర్వాలేదు పర్వాలేదు. ఎలుక గన్సిగడ్డ తీసుకొస్తోంది. ఈ రోజు మనకి భలే విందు. ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నేను నిన్నిక్కడ చూడలేదే. నేను ఏంటి గొనుగుతున్నావు? నేను అడిగింది నీకు వినపడలేదా? వినపడింది నాకు. అదేమీ అక్కర్లేదు గాని
నేను తినబోయే భోజనాన్ని పేరు అడ్రస్ ఎందుకు అడగాలి చెప్పు? నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బుద్ధిని వాడతాను. అమ్మ నాకు చెప్పించింది. ఈ సమస్యకంతా తీర్వు మనం బుద్ధిని వాడితే చాలు. దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి. అదేంటంటే నక్క అంకుల్, నా స్నేహితుడు దున్నపోతు ఎలిగిపోండి ఇంటికి వెళ్తున్నాను. ఎలుగుబంటి చీమా? ఇదేమి ప్రాణబ్బా? ఆయన అలాంటి ఒక ప్రాణి. ఆయన ఒళ్ళు ఎలుగుబండిలా ఉంటదా, తలకాయ ఏమో దున్నపోతులా ఉంటది. ఆయనకి బాగా నచ్చింది నక్క మోసం. ఇది నాతో చెప్పేదంతా నిజమేనా? అది ఏం జీవబ్బా? ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబంటిని చూడలేదంటే నాతో పాటు రండి నక్క అంకుల్. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం. అది నేను నీతో పాటు వస్తాను. మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఓరి నాయను, దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. ఇలాగే ఎంతసేపని నేను కూర్చొని ఉండాలి? ఒక చెమలి పిల్లన్నా ఇటువైపు వెళ్ళకూడదా? చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సరే వెళ్దాం. ఆహా, ఒక ఎలుక. ఇది చాలే. ఏంటి, నీకేమన్నా కళ్ళు కనపడవా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు వచ్చి దూకేస్తావా? ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చిన్న చిన్న జీవులని నన్ను చూసి ఎంత భయపడతాయో తెలుసా? అలాగా? కానీ నేనే నిన్ను చాలా బుద్ధిమంతులు, బట్టలు బాగేసుకున్నా అనుకున్నాను కదా. నేనలా చెప్పలేదే. మరి ఇంకేంటి? ఏమీ అర్థం కానట్టు చూస్తున్నావే. వీడు కొంచెం కరుడు కట్టినోడ్లా కనపడుతున్నాడే. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓ అలాగా? అయితే సరే సరే, మీరు మంచి మనిషి. మీకేం కావాలి? నేను నిన్ను తినాలనుకుంటున్నా. నేను నా స్నేహితుడు దున్నపోతు ఎలుగుబండిని చూడడానికి వెళ్తున్నాను. ఎలుగుబంటి దున్నపోతా? ఎలుగుబంటి లాంటి ఒళ్ళు, దున్నపోతు లాంటి తల, తర్వాత పక్షులంటే ఆయనకి బాగా నచ్చిన భోజనం. నువ్వు కూడా నాతో వస్తావా? వెళ్తూ వెళ్తూ మంచి పాటలు పాడుకుంటూ వెళ్దామా? నా స్నేహితుడు కూడా నిన్ను చూసి బాగా సంతోషపడతాడు. వెళ్దామా? స్నేహితుడా, నాకేంటో ఒకలా ఉంది. దగ్గు, జ్వరం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. పిచ్చోళ్ళు, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పినా కూడా అది అలాగే నమ్మేస్తున్నారు. ఇది నువ్వేనా? అరే ఏమిటిది? నన్ను చూసి నువ్వు కాస్త కూడా భయపడలేదు? అయ్యో, నేను భయపడిపోయాను. అయ్యో, నాకు భయం వేస్తుంది. నేను 2 సార్లు భయపడ్డా, ఒక్కోసారి భయపడినా. నువ్వేంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు లేదు, నిజంగానే నేను భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తొరిపోయాలే. హే, నువ్వేంటి అలాగే చూస్తూ నా అందాన్ని ఆహ్వాదిస్తున్నావా? నేనేమనుకున్నానంటే నిన్ను అలాగే తినేద్దాం అనుకున్నాను. ఆహా, అలాగైతే నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. ఎందుకని? ఎందుకంటే నా మంచి స్నేహితుడు పోతే ఎలుగుబంటి ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి, ఎలుగుబంటి యుద్ధ? ఎవరది? అతను ఒకలాంటి జీవి. ఆయన చూడ్డానికి ఎలుగుబంటిలా ఉంటాడు, కానీ దున్నపోతు లాంటి తల. ఆయనకి నీలాంటి ఎముకలు లేని ప్రాణాలంటే చాలా ఇష్టం. అదెవరు? అలాంటి ఒక మృగం ఉందా ఏంటి? అందుకనే నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్తూ వెళ్తూ మన పాటలు పాడుకుంటూ వెళ్దాం. అదేంటంటే మిత్రమా, ఈ రోజు వద్దు, ఈ రోజు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్య భగవంతుడా. అరే ఇదెవరు? నేనెవరు? నువ్వొక ఎలుకవే కదా. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా మన ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలి. నేను అడిగింది నీకు వినపడలేదా?
అవును నేను ఒక ఎలికే. ఇప్పుడు నీకేం కావాలి? ఏమన్నావ్? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఎక్కడ అవమానించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటే ఇంతకు ముందు ఎవరిని శక్తివంతుడిని చూసుండవు నువ్వు. ఓహో, ఇదన్నమాట విషయం. అరే ఏం లేదు కంగారు పడు మాక, కాస్త ఆగు. నేనెవరో తెలుసా నీకు? ఈ అడవిలో ఉన్న మృగాలంతా నన్ను చూస్తేనే భయపడతాయి. అబద్ధం చెప్పకు, అది నిరూపించి చూపించు. ఓకే, నాతో పాటే రా, అప్పుడే నీకు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో అంటున్నావు, నేనే చూస్తాను. హే, అమ్మో, నువ్వు నాకు ప్రాణభిక్ష వెయ్యు. నన్ను చంపేవద్దు, నన్ను చంపేకు, సరేనా? అలా అయితే ఇది చెప్తున్నది నిజమేనన్న మాట. అయ్యో, ఇది చెప్పింది నిజమేనా? ఇది మామూలు మృగం కాదనుకుంటాను. అరే, ఇదే ఆ ఎలుక చెప్పిన ఎలుగుబంటి చీమ అనుకుంటాను. నేను జాలి దయ కలిగినటువంటి ఎలుగుబంటిని. నన్ను క్షమించు. దారిన పోయే నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసిపోయింది. దయచేసి నన్ను నా దారిన వెళ్ళనివ్వు. సరే, ఏదో పాపమని వదిలేస్తాను. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెంటనే. పారిపోతున్నాడు చూడు, తిక్కలాడు పారిపోతున్నాడు. ఒకానొక కాలంలో ఒక ముసలి సింహం ఆహారాన్ని వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. అరే, ఒక కుందేలు. వీణ్ణి ఇప్పుడు పట్టుకొని తింటే కాస్త ఆకలి తగ్గుద్ది. ఆహా, దీన్ని పట్టుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది. అది తప్పించుకొని పారిపోయింది. నేను పరిగెత్తి నీరసించిపోయా. అమ్మా, ఈ ఆకలి వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద పళ్ళు తింటున్న ఒక ఉడతని సింహం చూసింది. ఒకటి తప్పిపోతే రెండు దొరుకుతాయని చెప్తారు. కుందేలు పోతాయి ఏంటి? ఉడత దొరికింది కదా, దీన్ని తిందాం. దీన్ని కొరికినందువల్ల చాలా నొప్పిగా ఉంది. భరించలేకపోతున్నానే. ఆ ఉడత కూడా తప్పించుకోవడానికి ముందు వాణ్ణి ఎలాగైనా తినేయాలి. ఈ విధంగా ఒక 10 ఉడతలు దొరికాయంటే మన ఆకలి తీరిపోతుంది. ఒకటే దొరికింది, సర్దుకుందాంలే. ఇది నా ఆకలికి ఒక చిన్న ఆహారం. కుందేలు దొరకలేదనుకుంటే ఉడత కూడా దొరకకుండా పోయింది. అలాగే నా పళ్ళు కూడా ఊడిపోయాయే. పాపం, ఆ ముసలి సింహం ఆ ఉడతను కూడా పట్టుకోలేకపోవడం వల్ల తనలో తానే చాలా బాధపడసాగింది. అడవిలో ఉన్న ఏ జంతువుకి ఈ పాతరాజు దగ్గర ప్రేమే లేనట్టుగా ఉంది. లేదంటే వాళ్ళు సంతోషంగా నా ముందు వచ్చి నిలబడి ఉండొచ్చు కదా. ఇక అది చెప్పుకొని ప్రయోజనమేం లేదు. ఆ విధంగా దిగులు పడుతూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఒక గుహ ఆ సింహం కళ్ళకి కనిపించింది. ఈ గుహలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. సాయంత్రం అయిన వెంటనే ఇందులో ఉండే జంతువు వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని వేటాడి తినేయాల్సిందే. ఐడియా ఐడియా ఐడియా, సూపర్ ఐడియా. వెంటనే చీకటైపోయింది.
ఇక నక్కగారు మనం రేపు కలుద్దాం. అలా అయితే సరే, నేను రేపొచ్చి నిన్ను కలుస్తాను. ఏ మిత్రమా, కాస్త ఆగు. ఏమైంది? విషయం ఏంటి? దీన్ని గమనించావా? ఈ కాలి గుర్తులను చూస్తుంటే ఏదో ఒక జంతువు లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తోంది. అవును, నీ ఈ గుహ లోపలికి ఇంకెవరో ప్రవేశించినట్టు నాకు అనిపిస్తోంది. అది ఎవరో వెళ్ళి చూద్దామా? కానీ ఎవరో ఉంటారో తెలియడం లేదే. ఎవరో తెలియకుండా నువ్వు లోపలికి వెళ్ళి చూసి అది పెద్ద జంతువు అయితే నీకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయ్యో, ఇప్పుడు దాన్నెలాగా బయటికి తరవడమా? నువ్వేం భయపడకు మిత్రమా, నేను ఒక ఉపాయం ఆలోచించానులే. జిత్తులు మారిన నక్క వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది. తను గుహ ముందే నిలబడి గట్టిగా అరవసాగింది. నా ప్రియమైన పెద్ద గుహ, నువ్వు బాగున్నావా? కాని గుహ లోపల ఉన్నటువంటి ఆ సింహానికి శబ్దాన్ని వినగానే అనుమానం వచ్చింది. ఈ నక్కకేంటి పిచ్చెక్కిందా ఏంటి? వీడెందుకు జంతువే లేని ఈ గుహను చూసి అలా అడుగుతున్నాడు? ఏయ్ గుహ, ఏంటి వీని కూడా విన్నట్టు అలాగే ఉండిపోయావు? ఉదయం కూడా నువ్వు నాతోటి బాగానే మాట్లాడావు కదా. మళ్ళీ ఆ నక్క గుహతో మాట్లాడుతున్నాడే, అంటే ఇది మాట్లాడే గుహ ఏంటి? అయితే గుహకి బదులు మనమే సమాధానం చెప్దాం. నేనిప్పుడు బాగానే ఉన్నాను, చాలా సుఖంగా ఉన్నాను. నువ్వు లోపలికొచ్చి మాట్లాడి వెళ్ళు. మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎలుగుబంటి మిత్రమా, నీకు విషయం ఇప్పుడు అర్థమైందా? లోపల ఉన్నది ఓ సింహం. కంగారు పడకు, నువ్వు నాతో పాటు వచ్చాయి. ఈ రాత్రికి నువ్వు నాతో పాటే ఉండిపో. దానికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అలా ఎలుగుబంటు నక్క సింహం కంట పడకుండా తప్పించుకున్నాయి. ఆ సింహానికి తినడానికి ఏదీ దొరకలేదు. నక్క ఉన్న చోటుకు కుండేలు పోయి ఉంటుంది. మీ యొక్క మార్కులు ఇప్పుడు ఎంత అంటే 4-3. కాళ్ళతో కాకుండా ఎక్కేది. అది సరే, చెప్పు చెప్పు, త్వరగా జవాబు చెప్పు. జవాబు నే చెబుతా. ఆలోచించి చెప్పు. జవాబు తప్పు అయితే మార్కు వాళ్ళకి. గుమ్మడికాయ. జవాబు సరి అయింది. ఇప్పుడు పాయింట్ 4-4. నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తనన్న 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 ఓహో తనన్న 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 తనన్న. ఆంగారి కుందేలు వస్తుంది చూడు. ఓ, ఇప్పటిదాకా ఉన్న ఆటంతా మార్చేస్తుంది. ఏమిటి అంతా ఒకటిగా చేరి రహస్యం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు సింకు, మేమంతా కలిసి పజిల్ ఆటలు ఆడుతున్నాము. పజిల్ ఆటలా? బాగుందే. అలాగైతే నేను కూడా ఆడతాను. ఆటేగా. ఎవరెవరు టీము? మేము ముగ్గురం ఒక గ్రూపు. నేను ఏనుగు తాబేలు ఒక గ్రూపు. అప్పుడు సింకు, నీవు ఏ గ్రూపులోకి? నాకు గ్రూప్ ఏమి వద్దు. నేను ఒక్కడినే చాలు. మీరంతాను ఒక గ్రూపుగా చేరండి. అట్లాగా? అవును, చాలు. నా ప్రశ్నకు జవాబు చెప్పేవారు ఈ 2 గ్రూపులలో ఉన్నారా ఎవరైనా? ఇదిగో అడుగుతున్నా మొదటి ప్రశ్న. రెడీ? కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. పట్టుకోకుండా. జవాబు కోడి పిల్ల. నేనా? తప్పు. దీనికి జవాబు నేనే అయి ఉంటా. తెలివి తక్కువ. ఎవరికీ తెలియదా? అయితే నేను చెప్పనా?
జవాబు నే చెబుతా. నీవా? చెప్పు చెప్పు. గొడుగు. జవాబు సరి అయినది. ఇదేనా మీకు తెలిసింది? తరువాత ప్రశ్న. నలుపు నా రంగు, ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. చెప్పండి. ఏమిటంటావు? నలుపు నా రంగు, ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. భూతం. నోరు మూసుకోరా, అది కాదు జవాబు. ఏమి తాబేలు, ఈ జవాబు నీకు తెలుసా మరి? తెలుసు. ఇది కూడా తెలుసా నీకు? జవాబు నీడ. జవాబు సరి అయినది. కొండలాగా ఉంటే కుందేలు ఎలుకలాగా అయింది చూడండి. అన్నీ తెలుసు అన్నవారికి బాగా బుద్ధి వచ్చింది అనుకుంటా. అవును, పెద్ద తెలివితేటలు. ఎరా తాబేలు, నేను పరిగెత్తినట్టుగా నీవు పరిగెత్తగలవా ఏమిటి? పావురముకు వచ్చు, కుందేలన్నకు ఎగరటం కూడా వచ్చు. నీతో కాదు బంధం, దీనితో. ఈ తెలివి ఉన్న దానితో. దీనికి తెలివి ఎక్కువ, చాలా ఉంది తెలివి. బుద్ధి ఉన్నవారికి బుద్ధి వస్తుంది కదా. ఏం చెబుతారు? పరిగెత్తగలవా లేదా అని ఆలోచించుకో. అయ్యో, నా వల్ల కాదు, పోటీలో నే ఉండను. లేదు, తాబేలు పరిగెత్తను. తాబేలు జయించి రాగలదు. మనం మనసు పెడితే సాధించలేనిది ఏమీ లేదు. తెలుసుకో తాబేలన్నా. ఇక్కడ పరుగు పోటీలో పాల్గొంటున్న తాబేలు ఇక్కడికి వచ్చింది. ఈ పోటీలో తెంగు కుందేలు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతుంది. ఇంకా కొద్దిసేపే సమయం ఉంది. ఏం ఆలోచించో? పరిగెత్తుటకు తయారేనా మరి? అవునా? అవును, నేను తయారే. ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతుంది. కావున ఎటువైపు వెళ్ళి రావాలంటే కనిపించే కాలువ దాటి గుండ్రని గుట్ట ఎక్కి తామర కొలను చుట్టి క్యారెట్ తోట దాటి తిరిగి ఇక్కడికి రావలేను. తెలిసిందా? విజిల్ వేయగా ఆట ప్రారంభం. రెడీ? నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తనన్న 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 తనన్న. కాలవ దాటి వచ్చా. ఆహా గుండ్రటి గుట్టని ఎక్కి ఎక్కేసా. తామర కొలను తిరుగుతూ క్యారెట్ తోటను చుట్టి కొద్దిగా కడుపులో వేస్తాను. కడుపు బాగా నిండింది. అబ్బా, అబ్బా, కొద్దిగా మత్తుగా ఉంది. కాసేపు పడుకుంటాను. అది వచ్చేటప్పటికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఏమి జరిగింది?
తాబేలు నెకు జై తాబేలు నెకు జై